ఆ సాక్ష్యం ఏంటంటే ఒకరోజు 2 రోజులు సాక్ష్యం కాదు, 2024లో స్టార్టింగ్లో రాకముందు కాడి నుంచి సాక్ష్యములు 1, 2 కాదు 12 నెలలు కూడా చెప్పడానికి తేలికే, కానీ జరగవలసిన కార్యాలు అది కష్టమైన సంతోషమైన కూడా రెండిట్లో దేవుడు నడిపించాడు, ఒక్క దాంట్లోనే అనేది కాదు. రెండిట్లో కూడా సంవత్సరం మొత్తం మీద కూడా 1 రోజు 2 రోజులు కాదు, ప్రతి దాంట్లోనూ ఒక కీడు వచ్చిందంటే కీడు వెనకాల మేలు వస్తున్నట్టుగా నేను జరిగింది. సంవత్సరం ఏకంగా కూడా సంవత్సరం అంతా కూడా 2వ సంవత్సరం అడుగు పెడతానని కూడా నాకు ఆలోచన లేదు. దేవుడికి మహిమ కలుగును కాక ఆ రోజు ఇదే మందిరంలో నుంచి నన్ను తీసుకెళ్ళాడు యేసయ్య. 2024 5లోకి రాకముందే, ఆ 4లోకి రాకముందే తీసుకొని వెళ్ళాడు. చెయ్యి పట్టుకొని నడిపించి చిన్న వరకు కూడా నా ఇంట్లో ఏ కష్టం నష్టం సంతోషం అయినప్పుడు కూడా నా ప్రార్థనతోనే నేను సమాధానం కలిగి ఉన్నాను. నాకే కాదు, నా కుటుంబంలో కూడా నా ప్రార్థనతోనే నేను సమాధానం కలిగి ఉన్నాను. దేవుడు 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 పట్టుకుంటే ఎలాగుంటుంది అనేది, అమ్మడిస్తే ఎలాగుంటుంది అనేది నిజంగా ఆ బాధ అడిగా మంట అనిపించాడు. కానీ కొన్ని వాటిలో మళ్ళీ ఈ సంవత్సరం కూడా చచ్చిపోయాను నేను. అదే విధంగా రావడానికి అయ్యింది కాదు. కానీ దీనికైతే తీసుకెళ్ళాడు, ర్యాలీకైతే తీసుకెళ్ళాడు. దేవుడు ప్రేరేపించి మరి తీసుకెళ్ళాడు. ఆ రోజంతా ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని. మరి ఏం జరిగింది అలాగనేది కూడా మరుసటి రోజు రాలేకపోయాడు. ఆ రాత్రి నైట్ ప్రార్థనకు రాలేకపోయాడు. అదేవిధంగా మళ్ళీ జరిగింది ఈ సంవత్సరం కూడా. కానీ ఎన్నో చెప్పలేదు, అన్ని బాధల్లో నుంచి బలమైన కార్యాలు జరిపించాడు దేవుడు. లక్షలు ఖర్చు పెట్టినా అది జరగలేని కార్యాలు అందరితో వేరుతో నడిపించాడు దేవుడు. నాకు ఆపరేషన్, నాకు సర్జరీ జరిగింది. నా మనవరాలు పెద్ద ఆపరేషన్ జరిగింది. అలాగే నా కోడకు జరిగింది ఆపరేషన్ టెస్ట్కి. అలాగే మా పిల్లకి జరిగింది, మా బొరకు ఒక దెబ్బదారి పెద్ద అలాగే నా కొడుకు చనిపోవలసినాడు. ఫేస్ కూడా తగ్గిపోయింది అన్నారు నా చిన్నకొడి. అన్ని రకాల బాధలో దేవుడు ఎంతగా నేను ఎవరు